తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వాదనలు క్షణక్షణానికి పెరుగుతున్నాయి. 350కి 380కి 500 రూపాయలకి నెయ్యిని కొనవలసిన ఎందుకు ఎత్తున విమర్శలు పడుతున్నాయి. టీటీడీ బోర్డు సొంతంగా ఒక గోశాలను గనక కొన్ని 1000 మంది 2000 గోవులతో గనక ఖచ్చితమైన ఒక గోశాలను ఏర్పాటు చేస్తే ఆ గోవులను కాపాడడంతో గో సంరక్షణకు ఒక పెద్ద ఎత్తున అవకాశం కనబడుతుంది. గోవుల ద్వారా వచ్చే ఏదైతే పాల ఉత్పత్తి ద్వారా పూర్తిగా కూడా నెయ్యిని తయారు చేసే స్వామికి ఎటువంటి కల్తీ లేని నెయ్యిని అందించవచ్చు. ఆ మిగిలిన ఏదైతే పాలను తీగ నెయ్యిని తీగ వచ్చిన మజ్జిగను పూర్తిగా నిత్యానదానికి ఉపయోగించవచ్చు. ఏదైతే ఈ సేవ చేసుకునేందుకు భక్తులకు ఒక అవకాశం కూడా కల్పించవచ్చు. ఆ ఆవులను కాపాడేందుకు వెటర్నరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కొన్ని మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఈ రీతిన పూర్తిగా కూడా టీటీడీ బోర్డు గనక పూర్తిగా దృష్టి సారిస్తే కొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు కొంతమందికి సేవ చేసే అవకాశం కల్పించడంతో పాటు గో సంరక్షణకు పెద్ద ఎత్తున పూనుకున్నట్టుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది.